అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ ఉండిద్ది కదండి. ఉదయాన్నే వెళ్ళామని చెప్పా కదా. ఆషాఢ మాసంలో వచ్చే స్వామివారి నక్షత్రం రోజున ఆడవాళ్ళు చేతికి గోరింటాకు పెట్టుకొని వస్తే స్వామివారిపై తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తామన్నారు కదండి. అలానే ఇచ్చారండి. ఈరోజు ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాము. అదిగోండి, ఆ రోజు ఉదయం గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో గుళ్ళు వస్తాయి కదండి. ఆ రోజు స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఉదయాన్నే కూడా 6ంటికే గుడి తలుపులన్నీ తెరిచేసి అలంకరణ చేస్తున్నారు. అదిగోండి స్వామివారు ఆంజనేయ స్వామి. ఇదిగోండి శనివారం ఆంజనేయ స్వామికి కూడా విశేషం కాబట్టి ఆంజనేయ స్వామి వారు, వారాహి మాత. ఆ రోజు పౌర్ణమి తిథి రోజు చూపించా కదండి. ఆ రోజు నైట్ టైం కాబట్టి తెలియలేదు కదా అంతగా. ఇదిగోండి, ఇది ఉదయం పూట అలంకరణము. అట్లా ఉంటారు అమ్మవారు, రాముల వారు అందరూ అండి. ఇదిగోండి, ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్కళ్ళని అందరినీ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాము. తర్వాత వినాయక స్వామికి కూడా ఉదయాన్నే కదండి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసి పంతులు గారు అష్టోత్తరం చదువుతున్నారు. మమ్మల్ని అందరినీ ఆపి గోత్రనామాదులు చెప్పించుకొని, మధ్యలో పుట్టుండిద్దండి, చాలా బాగుండిద్ది. ఇది స్వామివారి. మళ్ళీ వారాహి మాతని ఇంకొకసారి మీకు చూపిద్దామని అదిగోండి వారాహి మాతని అలంకరణ చేశారండి. వేప అంకమ్మ తల్లికి ఉండిద్ది కదా, అదిగోండి అలంకరణ చేశారు. ఇప్పుడు చూపించే కాలేజీ ఒంగోలులో చాలామందికి తెలుసు, ఫేమస్. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఇక్కడే చదివారండి, ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కాలేజీ. అదిగోండి అదే మా గిరి ప్రదక్షిణలో వచ్చింది. రోజు ప్రతిసారి సాయంత్రం పూట చూపిద్దామంటే కుదరలా. ఇది చెట్టు, మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు కింద రావి చెట్టు, మర్రి చెట్టు దగ్గర అదిగోండి అమ్మవారు నాగమ్మ తల్లి. అదిగోండి అన్ని రాత్రి పూట అంత క్లియర్గా కనపడవని ఈసారి ఉదయం పూట బాగా ఉండిద్దని మీకు చూపిస్తున్నాము. హారతి కూడా అందుకోండి, మీకోసమే తీశాను. ఒక్కొక్క గుళ్ళో ఆగినప్పుడు ముందుగానే మేము ఇవన్నీ చూపించి నాతో పాటు మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో చూపిస్తున్నామండి. అదిగోండి, బాగా చేశారండి. అష్టోత్తరాలు అవన్నీ బాగా చేస్తున్నారు ఉదయం పూట కాబట్టి. మధ్య మధ్యలో ఆగుతారండి కోలాటం చేయడానికి. దానికి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి అండి, కోర్టు సెంటర్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి, అక్కడ ఆగి కోలాటం. ఈమె గిరి ప్రదక్షిణకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉంటారండి. ఈమెను ఎప్పుడు తీయలా, అందుకే మీకు చూపిద్దామని ఉదయం పూట. అదిగోండి, ఇక్కడ అంతా వాళ్ళు ప్రసాదాలు అవన్నీ సిద్ధం చేసుకొని గిరి ప్రదక్షిణకు వచ్చే వాళ్ళకి పెడతారండి. ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్కటి అనమాట. ఇదిగోండి, ఆ రోజు చెప్పా కదండి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకొని స్వామివారి పల్లకి మోస్తే ఏమిస్తారు అని చెప్పి. అదిగోండి, ఇది ఆషాఢ మాసంలో అమ్మవారికి గోరింటాకుతో చేశారంటండి అలంకరణ. గోరింటాక పైనవన్నీ గోరింటాకు అండి, డెకరేషన్ కాదు. ఎల్లో కలర్ పూలు మాత్రమే డెకరేషన్, మిగతా అంతా గోరింటాకుతో చేశారంట. ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు కాబట్టి, ప్రత్యేకం కాబట్టి అమ్మవారికి అలంకరణ గుడిలో కూడా అంతా అచ్చం గోరింటాకుతోనే చేశారండి. అదిగోండి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను, చూడండి ఒక్కసారి. చాలా బాగా చేశారు. ఈయన ఇదిగోండి శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారు. ఆ రోజు అక్కడ ఇంకా మేము గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత శ్రీగిరి దగ్గర ఇక్కడ పెడతారండి. పెట్టి ఉభయదాతలకి అక్కడ స్వామివారిది శాల్వాయి కప్పుతారు. మేము వచ్చాం కదండి, ఇంకా మేము స్వామివారిని దర్శించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు ఉంటాయండి, తీసుకొని గోరింటాకు పెట్టుకుంటాం కదండి ఆడవాళ్ళందరూ. ఇదిగోండి స్వామివారిది భగవద్గీత బుక్ ఇచ్చారండి, హనుమాన్ చాలీసా ఇచ్చారండి, కైంకర్యం ఇచ్చారండి. కైంకర్యం అంటే అది చేతికి కట్టుకునేది ఉండిద్ది కదండి, అది ఇచ్చారు ఆరెంజ్ కలర్ది. ఇంకా కుంకుమ ప్యాకెట్స్ ఇచ్చారండి. అదిగోండి పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్ ఉంది, చూసారా. ఇదిగోండి ఆ స్వామివారి ప్రసాదము చూపిద్దామని చూపించా అండి. అందరికీ మరోసారి నమస్కారాలు.